హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సిద్దిపేటలో ఉన్నాము. మనకు గొర్రెల మేకల ఫామ్లో ఉన్నాము. ఇక్కడ మనకు రైతన్న ఉండడం జరిగింది. ఈ ఫామ్లో ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, ఇక్కడ మనకు ఫెర్టైల్ గ్రీన్ వాళ్ళు టీఎంఆర్ ట్రూ మిల్స్ టీఎంఆర్ అయితే వీళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఫీడ్ వీళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు ఇందులో ఉన్నారు, లాభాలు ఉన్నారా, నష్టాలలో ఉన్నారా, ఏ విధంగా రన్ చేస్తున్నారు, దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. అన్న నమస్కారం. అన్న మీ పేరు? అజయ్ కుమార్. అజయ్ కుమార్. ఇక్కడ అడ్రస్ ఏది వస్తుంది అన్న? ఇది కలేపల్లి గ్రామం, బెజ్జంకి మండలం, సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఓకే, ఎన్ని సంవత్సరాలుగా ఈ ఫామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది? 3.5 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉంది. ఓకే, ఈ ఫీల్డ్ లో ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం ఫామ్? 3 ఎకరాలు 5 గుంటల ఫామ్. ఓకే, ఫామ్ వచ్చేసి 15 గుంటలు. దాంట్లో మొత్తం ఇది ఓన్లీ ఓపెన్ గ్రేజింగ్, స్టాల్ ఫీడింగ్? స్టాల్ ఫీడింగ్, కంప్లీట్ స్టాల్ ఫీడింగ్. 3 years 3.5 నుంచి స్టార్ట్ చేయడమే ఆ విధంగా స్టార్ట్ చేసాం. ఇంకొకటి అన్న, ఇప్పుడు మెయిన్ గా ఫీడ్ పరంగా కానీ లేకుంటే మెయింటెనెన్స్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ ఏ విధంగా అవగాహన ఉండాలి రైతులకు? ఇది మనం ఎంత చెప్పినా గానీ వాళ్ళకి తెలిసేది కాదు. ఓకే, వీళ్ళకి వచ్చి ఫీల్డ్ అనుభవిస్తేనే బాగా వెళ్తుంది. ఓకే, ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చేది ఎట్లా వస్తారు అంటే, ఏదో మనం షెడ్ వేసినామా వచ్చేసినామా, ఇవి మేత వేసి అవి తింటే పంట అన్నట్టు వస్తారు. కానీ అది రాంగ్, 100% రాంగ్. ఇలా రావాలంటే కంపల్సరీ వాళ్ళకు మెడిసిన్, వ్యాక్సినేషన్ మీద ఫుల్ గ్రిప్ ఉండాలి. దాంతో పాటు మనం ఏం వాడుతున్నాం, మనం లైవ్ వెయిట్ మానిటరింగ్ చేసుకోవాలి. మనం ఏం వాడుతున్నాం, మనం ఏమి ఇస్తున్నాం, మనం పర్ డేకి ఎంత పెరుగుతుంది, పర్ వీక్ మనం వెయిట్ చెక్ చేసుకోవాలి, ఎంత పెరుగుతుంది ప్రతి యానిమల్ చెక్ చేసుకోవాలి. అంటే యావరేజ్ గా మనకు 10 ఉన్నాయి అనుకో, సిమిలర్ గా 10లో ఒకటి, ఇంకో 10లో ఒకటి, అట్లా మనం వెయిట్ గెయిన్ చేసుకుంటూ పోతే మనకు దీని అవగాహన వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మెడికల్, వ్యాక్సినేషన్. సెకండ్ వచ్చేసి మన ఫీడ్, మనం ఏ ఫీడ్ వాడుతున్నాం అనేది అది. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయన్న మొత్తం? ఇప్పుడు నా దగ్గర 105 ఉంటాయి. 105, కానీ రాండంగా చేంజ్ అవుతా ఉంటాయి. 200 పోతాయి, 70 వస్తే అట్లా చేంజ్ అవుతాయి, వస్తున్న కొద్దిగా వెళ్ళిపోతాం. అంటే వెయిట్ ఏ విధంగా ఉంటుందో సేల్ ఆ విధంగా ఉంటుంది. అవును, అంటే మనము వెయిట్ వచ్చేసి అట్లేం లేదు, బ్యాచ్ తీసేస్తూనే ఉంటాం కదా. బ్యాచ్ మొత్తం అమ్ముతాం. ఎన్ని బ్యాచ్లు ఇప్పటికీ తెచ్చింది? ఈ 7th బ్యాచ్. ఒక బ్యాచ్ కి పర్టికులర్ ఇంత నెంబర్స్ అని ఉందా? అట్లేం లేదు, మనం బయటకి వెళ్ళినప్పుడు రైతుల దగ్గర ఎంత ఉంటారో తీసుకొస్తాం. రైతుల దగ్గర 80 ఉన్నాయి అనుకో, 80 తీసుకొస్తాం. 200 అనుకో, 200 తీసుకొస్తాం. తీసుకొచ్చి దానికి తగ్గట్టు బ్యాచ్ చేసుకొని మనము మెయింటైన్. ఎన్ని ఇయర్స్ చేస్తారు బేబీస్? 4 months. 4 months బేబీస్. 4 months దాటినాక తీసుకొస్తాం. ఓకే, అమ్మేటప్పుడు ఎంత ఉంటది? 6 months నుంచి స్టార్ట్. ఓకే, 2 months మనం పెంచుతాము. ఓకే, 6 months నుంచి సేల్ స్టార్ట్ అయితే. నాకు ఎక్కువ హోల్సేల్ మార్కెట్ కంటే నాకు రీటైల్ సేల్ ఎక్కువ ఉంది. రీటైల్ సేల్ వచ్చి డైరెక్ట్ వచ్చి కస్టమర్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఫీడ్ పరంగా వచ్చేసి ఏమేమి ఫీడ్ వేస్తారు? 70% ఆఫ్ ది ఫీడ్ మేము టీఎంఆర్ వాడుతున్నాం. 70%. ఓకే, 70% టీఎంఆర్ మీనే. 30% వేసేసి గ్రీన్ ఫీడ్ వేస్తాం. ఏదో ఒక గ్రీన్ ఫీడ్ వేస్తాం, అది ఈవినింగ్ వేస్తాం. ఈవినింగ్ 1 time. ఇప్పుడు 70% లో టీఎంఆర్ లో ఏ విధంగా అనిపించింది, గ్రోత్ ఏ విధంగా ఉంది, ఎంత పర్సెంటేజ్ చేస్తున్నారు? నేను అంత ముందు టీఎంఆర్ వాడక ముందు ఈ లోకల్ ఇదేంది మన కందిపొట్టు కానీ మన ఇవి వాడినా, ఇది లోకల్ ఓన్లీ గ్రీన్ ఫీల్డ్ మీద వాడినా. అప్పుడు నాకు అంత గ్రోత్ కనిపించలేదు. నేను మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళని అలీ ఖాన్ సంథింగ్ ఛానల్ ఉంది, చూడ నేను టీఎంఆర్ గురించి తెలుసుకున్నా. ఫస్ట్ ట్రిప్ నేను నెల్లూరు నుంచి చేపించిన. అప్పుడు నేను బ్యాచ్ 100 బ్యాచ్ ఉండే, అలా 20 సపరేట్ చేసుకుని మరి సపరేట్ టీఎంఆర్ వేసిన. వీటికి వేరే సపరేట్ వేసిన. అంటే మీరు ప్లానింగ్ డివైడ్ చేసుకొని నార్మల్ వాళ్ళకి నార్మల్ గా టీఎంఆర్ వాటికి టీఎంఆర్ వేసిన. టీఎంఆర్ నాకు వచ్చేసి నార్మల్ పిల్ల 3 kgs పెడితే 6 kgs పెరిగింది పర్ మంత్. డబుల్. ఓకే, అప్పటి నుంచి నేను వేరే లేదు, అప్పటి నుంచి టీఎంఆర్. ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు? ఇప్పుడు ఆల్మోస్ట్ 3 years అవుతుంది వాడబట్టి. ఓకే, 3 years. 6 months మాత్రం నేను నార్మల్ ఫీడింగ్ ఇచ్చిన. ఇప్పుడు 3 years. ఒక యానిమల్ కి ఎన్ని కేజీలు వాడాలి? బాడీ వెయిట్ 6%. ఓకే, బాడీ వెయిట్ 6%. అది మేము ఎక్కువ మొత్తం బ్యాచ్ ఉంటాయి కాబట్టి 100 పిల్లలు ఉంటాయి కాబట్టి 100 పిల్లలు యావరేజ్ వెయిట్ చేస్తాం. యావరేజ్ వెయిట్ 6% డైలీ ఫీడ్ ఇస్తాం. డైలీ ఇస్తారు. 6% అనేది డే మొత్తం సరిపోతుంది. ఒక పిల్లకి సపరేట్ వేద్దాం అనుకుంటే ఒక 6% అనేది పొద్దు నుంచి రాత్రి వరకు ఒక గొర్రె సరిపోతుంది. అంటే మళ్ళీ వేరే ఫీడ్ కూడా వేయాల్సిన అవసరం లేదు. 50 kg ఉంటే 2.5 నుంచి 3 kg పర్ యానిమల్ కి సరిపోతుంది. ఇప్పుడు గ్రోత్ ఏ విధంగా ఉంది టీఎంఆర్ వల్ల? నేను చెప్పాను కదా, 3 kgs అది పెడితే 6 kgs పెరిగింది. ఓకే, అంటే బాగున్నట్టే కదా. బాగానే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 kg పెట్టుకోవచ్చా పర్ మంత్ ఒక యానిమల్ పెరగడం? 5 kg ఈజీ పెట్టుకోవచ్చు. 5 kg ఈజీ పెరుగుతుంది టీఎంఆర్. అంటే అన్ని మెయింటైన్ చేయాలి. దీంతో పాటుగా మనం ఏది డివార్మింగ్ చేసుకోవాలా, లివర్ టానిక్ వాడుకోవాలా, ఏదో గాలికి దీపం పెట్టి దేవుడు అంటే రాదు మరి. ఇప్పుడు ఏదో మన రెగ్యులర్ టైమింగ్ కంపల్సరీ ఏం అవసరం లేదు. ఇన్ కేసు ఎవరికైనా పచ్చిగడ్డి ఇట్లా అవసరం లేదు, దొరకలేదు అనుకో, ఓన్లీ టీఎంఆర్ కూడా సరిపోతుంది. మొత్తం 100% టీఎంఆర్ కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఏమంటే వాటరింగ్ ఎక్కువ, అది దాన తిన్నప్పుడు దాహం ఎక్కువ అవుతుంది, వాటర్ అవైలబుల్ ఉండాలా.
ఇక మిగతా డివార్మింగ్ అవన్నీ ఎప్పటికప్పుడు చేసుకుంటే నీకు చాలా బాగా వస్తుంది. డివార్మింగ్ ఒకటి, లివర్ టానిక్ ఒకటి, రెండు ఒకటి ఎక్స్ట్రాగా యూజ్ చేసుకోవాలి. ఏం అవసరం లేదు. ఇంకొకటి టైమింగ్ మెయింటైన్ చేయాలి. టైమింగ్ ఈ రోజు 9 o'clock వేస్తే అదే రోజు 9 o'clock కంపల్సరీ మంత్ మొత్తం మెయింటైన్ చేయాలి. ఓకే, నేను ఈరోజు 9 గంటలకు వేస్తా, రేపు 12 గంటలకు వేస్తా, లేకపోతే నెక్స్ట్ 3 గంటలకు వేస్తా నడవదు. పిల్ల మొత్తం పోతుంది. టైం అనేది ఏ ఫామ్ లో అయినా ఈ లైవ్ స్టాక్ లో వస్తే మనకు మంచి ఉండాలి. ఫామ్ లో ఓనర్ కూడా ఉండాలి. లేకుంటే ఇప్పుడు లేబర్ పరంగా వచ్చేస్తే ఏ విధంగా ఉన్నారు మీ దగ్గర? లేబర్స్ అనే పెద్ద ఇష్యూ ఉంది ఫామ్ లో. లేబర్ డామినేషన్ ఎక్కువ ఉంది. దాని గురించి ఏమైనా చెప్తారా? లేబర్ డామినేషన్ వస్తారు, వాళ్ళు ఉన్నా లేక మనం పని చేసుకోవాలి. ఓకే, ఏదైనా టీఎంఆర్ వల్ల ఇది ఒక వేసేయాలి ఈజీగా వన్ టైం. అది ఈజీ పని కదా. ఇంక పోతే గడ్డి పోయాలి, లేకపోతే తీసుకురావాలి, అది కూడా లేదు కదా. చక్కగా పోసినామా వేసినా టీఎంఆర్. లేబర్ కూడా పని లేదు కట్టి చేసుకోవాలంటే. ఓకే, అవును. కానీ లేబర్ డామినేషన్ ఎక్కువనే. అవును. కానీ మనం ఒకవేళ ఇన్ కేసు లేబర్ ఉన్నా కానీ పొద్దున ఒక 1 hour, సాయంత్రం ఒక 1 hour కంపల్సరీ స్పెండ్ చేయాలి. ఓకే, మన ఫామ్లకు వచ్చి ఇట్లా చూస్తున్నాం అంటే ఏపీలో ఎట్లున్నది మనం తెలిసిపోవాలి. ఓకే, అట్లయితే ఈ ఫీల్డ్కి రావాలి, లేకపోతే రావద్దు. మంచి నాలెడ్జ్ ఉండాలి ఫీల్డ్ లో రావాలంటే. డైరీ ఫామ్ కన్నా చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఇంకా చాలా మంచి అవగాహన ఉండాలంటే అది గొర్రెల ఫామ్లో ఎవరైనా రావాలంటే. ఇంకొకటి ఇందులో టీఎంఆర్లో యూజ్ అయ్యేది మనకు ఎండుగడ్డి, మనకు ఎండులోనే మళ్ళీ ఎండు మొక్కజొన్న ఉంటుంది, మళ్ళీ ఎండు మనకు జొన్నలు ఉంటాయి కదా, జొన్నగడ్డి అది యూజ్ చేస్తారు. పచ్చిది అయితే మనకు మొక్కజొన్న సైలేజ్ యూజ్ చేస్తారు. సప్లిమెంట్లలో ఉప్పు ఒకటి యూజ్ చేస్తారు, మినరల్ మిక్చర్, ఇంకా బైపాస్ ఫ్యాట్ యూజ్ చేస్తారు. మెయిన్గా గ్రోత్లో బైపాస్ ఫ్యాట్ అనేది ఉంటుంది, అది టీఎంఆర్లో యూజ్ చేస్తారు. ఇంకా మీరు ఇక చిరుధాన్యాలలో అయితే సీజన్ బట్టి చిరుధాన్యాలు అనేది యూజ్ చేస్తారు. సోయాబీన్ కానీ, లేకుంటే వేరుశనగలు కానీ ఆ విధంగా యూజ్ చేస్తారు. శనగలు కానీ ఆ విధంగా యూజ్ చేయడం జరుగుతుంది. ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మనకు ఫర్టైల్ గ్రీన్ వాళ్ళు, ట్రూ మిల్స్ టీఎంఆర్ వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది, వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? ఇది నెల్లూరు, హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నా. హైదరాబాద్ నుంచి. ఓకే, ఆయన పంపిస్తారు, ఫోన్ చేస్తే పంపిస్తారు, డైరెక్ట్ పంపిస్తారు. అవి ఎన్ని పర్ మంత్ ఎన్ని టన్నులు ఈ విధంగా ఉంటుంది? బ్యాచ్ బట్టి తెప్పిస్తాను నేను. 3 ton నుంచి 5 ton తెప్పిస్తాను. 5 ton తెప్పిస్తారు. డైరెక్ట్ ఫామ్ కి పంపిస్తారు వాళ్ళు? డైరెక్ట్ ఫామ్ కి పంపిస్తారు. ఓకే, చూడొచ్చు ఫ్రెండ్స్, ఫామ్ కి డైరెక్ట్ పంపిస్తారు. ఒకసారి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. మెయిన్గా గొర్రెల మేకలలో, డైరీ ఫామ్లలో ఫీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది గొర్రెల మేకలలో టీఎంఆర్ అనేది బయటి దేశాలలో ముందు నుంచి ఉంది. ఇప్పుడు మన దేశంలో ఒక 3-4 yearsగా మంచి అవగాహన ఉంది. ముందు కూడా ఉండే, కానీ 3-4 yearsగా చాలా మంది రైతులు అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ వీడియో తీయడం జరిగింది ఏంటంటే రైతులకు మంచి అవగాహన. మీరు అన్నలాగా ఒక 100 ఉంటే ఒక 48కి సపరేట్ చేసి టీఎంఆర్ యూజ్ చేయండి. మీరు యూజ్ చేసే ఇప్పుడు యూజ్ చేసేది ఒక 60 యానిమల్స్కి యూజ్ చేస్తే 40 యానిమల్స్కి 60 జీవాలకు, ఈ జీవాల మధ్యలో గ్యాప్లలో ఎంత వెయిట్ ఉంది, ఏ విధంగా డిసీజ్ వస్తున్నాయి, ఇవన్నీ డీటెయిల్గా చూసి దాని మీదనే యూజ్ చేయండి. మెయిన్గా ఇందులో కసావా యూజ్ చేస్తారు. కసావా అంటే ఒక వేరు ఉంటుంది. ఆ వేరు ఏముంటుంది అంటే కడుపులో డివార్మింగ్ కానీ అది కూడా చాలా తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డివార్మింగ్ కూడా అన్న కూడా యూజ్ చేస్తారు. యూజ్ చేసినా కూడా మనకు ఆ కసావా అనేది మనకు బాడీలో యానిమల్ బాడీ ఉంటుంది కదా, అందులో మెయిన్గా గొర్రెలలో, జీవాలలో అది బ్లోటింగ్ ప్రాబ్లం అనేది చాలా తగ్గిస్తుంది. ఉప్పు కూడా ఉంటుంది, కసావా కూడా ఉంటుంది. కసావా వేరు అనేది ముందు కాలంలో గొర్రెలు పోయి మేసి వచ్చేవి వేళ్ళు కింద, ఆ తీసేసే వేళ్ళతో పాటు వచ్చేది, అది యూజ్ అవుతుంది మెయిన్. ఈ విధంగా ఇప్పుడైతే కసావా ఎక్కువ దొరకదు, అది టీఎంఆర్లో ఉంది. ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. టీఎంఆర్ రిజల్ట్ తెలవాలంటే ఇంకా గొర్రెల కంటే ఎక్కువ ఒక ఆవు దగ్గర ఉంటే, మీ దగ్గరలో ఉంటే ఈరోజు పాలు వినండి, దాన్ని ఈలు వినండి, మళ్ళీ టీఎంఆర్ డే అని తీయండి, మళ్ళీ నెక్స్ట్ డే పాలు వినండి, మీకు ఇమీడియట్ రిజల్ట్ కనిపిస్తుంది. మీ దగ్గర ఆవులు ఉన్నాయా? నా ఆవులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 ఆవులు ఉన్నాయి. గిరావులు. అవి గిరావులు ఇంటి కోసమేనా పాలు? నాకు దేశం అంటే ఇష్టం. ఓకే, దానికి టీఎంఆర్ యూజ్ చేస్తారా? అవును, టోటల్లీ టీఎంఆర్ మొత్తం టోటల్. ఓకే, మిల్క్ పచ్చిగా చేస్తాను. ఓకే, మిల్క్ క్వాలిటీ ఏ విధంగా ఉంది? బాగుంటుంది, మంచిగా ఉంది. ఇది మనం చెప్తే అర్థం కాదు, ఎవరైనా లైవ్ లో చూడాల్సిందే. అది ఓకే, ఎన్ని ఇయర్స్ గా టీఎంఆర్ యూజ్ చేస్తున్నారు? వాటికి ఆవులకు 2 years నుంచి వాడుతున్నారు. ఈ గొర్రెలకు 3 years నుంచి. 3 years. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, మంచి నాలెడ్జ్ కూడా ఉంది అన్నకు. ఇక్కడ చుట్టుపక్కల సేల్స్ కోసం మంచి పేరు కూడా ఉంది అన్నది. ఇక డైరెక్ట్ అన్నకు ఎవరికన్నా రావాలంటే వీళ్ళ ఫామ్కి రావచ్చు, వచ్చి కూడా గొర్రెలు మేకలు తీసుకునే వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తీసుకోండి. అదే మీ ఈ టీఎంఆర్ గురించి అయితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేసి డైరెక్ట్ మీ ఫామ్ దగ్గర వాళ్ళు డెలివరీ ఇస్తారు. ఒకసారి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి, కాంటాక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడండి. థ్యాంక్ యూ. జై హింద్.